వీ నెక్ అని కూడా అంటారు, స్టార్ గల్ అని అయితే నేను అనుకుంటున్నా. థ్రెడ్స్ కూడా పెట్టించుకున్నారు. ఇది వచ్చేసి బుగ్గలండి, చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత. లావు ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది. ఇంతే చిన్నగా పెట్టించుకొని ఇక్కడ బుగ్గలు పెట్టించుకొని ఇంత గ్యాప్లో అయితే ఇట్లా ఉండాలండి. స్టార్ట్. ఈ మోడల్ అండి ఎవరు కుట్టించుకున్నా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఒక మోడల్. ఈ హ్యాండ్స్ వచ్చేసి బుగ్గ చేతులు అంటారండి, చాలా బాగుంటుంది. ఇట్లా పట్టుకునే కంటే వేసుకున్న తర్వాత చాలా లుక్ అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి డైలీ వేర్ స్టార్ అండి, బ్లూ కలరు, ఎవర్ గ్రీన్ అన్నట్టు. బ్లూ కలర్ ఎలాంటి వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది. డైలీ వేర్ లాగా చాలా అయితే యూజ్ అవుతుంది. ఇక దీని మీద వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చిళ్ళు. దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అండి. దీనికి గోటు కూడా వేశారు, ఎందుకంటే ఈ సారీ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది, అందుకే గ్రీన్ కలర్ గోటు అయితే వేసుకున్నారు. ఏ బ్లౌజ్కైనా కూడా ఇలా గోటు వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. దీనికి కూడా థ్రెడ్స్ అయితే పెట్టారండి. ఇప్పుడు ఇలా డబుల్ డబుల్ పెట్టుకోవడం ట్రెండ్ అన్నమాట. ఒకప్పుడు ఒకటే పెట్టేవాళ్ళు, ఇప్పుడు 2 పెడుతున్నారు, 3 పెడుతున్నారు, కొంతమంది 5 కూడా పెడుతున్నారు. అది ఎవరికి నచ్చినట్టయితే వాళ్ళు పెట్టించుకున్నారు. కొంచెం హెవీ బ్లౌజ్కి అయితే ఎక్కువ అయితే పెట్టించుకుంటున్నారు. కాలేజ్ అమ్మాయిలు కానీ ఇంకా స్టూడెంట్స్ అట్లా వాళ్ళైతే ఎక్కువగా పెట్టించుకుంటున్నారు ఇలాంటి. ఇది కూడా బుగ్గల హ్యాండ్ అండి, బట్ ఈ మధ్యలో ఏంటంటే ఫుల్ హ్యాండ్స్కి అంటే చిన్నగా కాకుండా ఇంత పెద్దగా అయితే పెట్టేస్తున్నారు. ఇది వేసుకున్న వాళ్ళే చాలా లుక్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఇట్లా బుగ్గలు అండి, ఇక్కడ హెవీగా పెట్టి బాగా పొడుగ్గా వస్తుంది అన్నమాట. వెనుక వచ్చేసి డబ్బా గల్లా అండి. నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్. హ్యాండ్స్ ఇవి కూడా బుగ్గ అంటారు, లేకపోతే బెలూన్ హ్యాండ్స్ అంటారు. ఇది కూడా ఒక రకమైన బాగుంటుందండి. ఇప్పుడు ట్రెండింగ్లో అయితే చాలామంది ఇలా అయితే గుర్తించుకుంటున్నారు. ఇది ఒక రకమైన బ్యూటిఫుల్ జాకెట్ అండి, చాలా బాగుంది. ఇది కూడా వీ నెక్ అంటారండి, కొంతమంది స్టార్ నెక్ అని కూడా అంటారు. దీన్ని కూడా ఇట్లా 2 అయితే పెట్టించారు. దీన్ని హ్యాంగింగ్స్ అంటారండి. అంటే సారీకి జాకెట్లో వచ్చిన క్లాత్తోనే ఇలా కొంతమంది రెడీమేడ్గా తీసుకొని అయితే పెట్టుకుంటారు. ఈ మధ్యలో ఒక సీరియల్ అయితే వచ్చిందండి, కృష్ణ ముకుంద అని. ఆ సీరియల్ అందరి అంటే ఒక హీరోయిన్ మాత్రం అన్ని ఇలాంటివే వేసుకుంటుంది బ్లౌజ్. తనని చూసి కాపీ పేస్ట్ అయితే వేసాము, చాలా బాగుంటుంది. మాట్లాడేం కాదు. కృష్ణ ముకుంద మురారి సీరియల్ అండి, హీరోయిన్ అయితే కట్టుకుంది. ఆ జాకెట్ పేరు కూడా కృష్ణ మురారి అంటారు కావచ్చు, ముకుందన సంథింగ్ అయితే ఏదో అంటారు. మరి బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. శారీకి తగ్గట్టు మ్యాచ్ అయితే వేస్తారు. శారీలో కొంచెం క్లాత్ తీసి దీనికైతే వేసి కుడతారండి. ఎవరికైనా ఎప్పుడైనా ఒకటేలాగా వద్దు, కొంచెం డిఫరెన్స్గా కావాలి అనుకునే వాళ్ళైతే ఇలాంటి బ్లౌజ్ అయితే ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, ఈ రోజులలో అయితే బ్లౌజులు అయితే చాలా డిఫరెంట్గా ట్రెండీగా అయితే యూజ్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఒక సిస్టర్ అయితే 3 బ్లౌజులు అయితే కుట్టించుకున్నారు. ఎట్లాంటి మోడల్ కుట్టించుకున్నారో చూద్దామని అయితే చూస్తున్నా. ఇది వచ్చేసి నార్మల్ శారీ అండి, డైలీ వేర్ శారీకి అయితే బ్లౌజ్ కుట్టించు. మంచిర్యాలలో ఇలా బుగ్గల బ్లౌజ్ కుట్టించుకుంటే 150 అయితే తీసుకున్నారు. ఇది కూడా బుగ్గల హ్యాండ్ కానీ కొంచెం పెద్దగా అయితే కుడతారు. దీనికి కూడా 150 అయితే తీసుకున్నారు. ఈ బ్లౌజ్కి వచ్చేసి 200 రూపీస్ అయితే తీసుకున్నారు.